2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్నటువంటి సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీలో ఉన్నాము. సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ ఆర్ఎస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, ఈ హ్యుయాన్ సాంగ్ న్యూస్లో ఉన్నారు కదా సార్, అసలు భారత్తో తనకు ఉన్నటువంటి అసలు అనుబంధం అంటే ఏం చెప్తారు? హ్యుయాన్ సాంగ్ దాదాపు 1400 సంవత్సరాల కిందట, అంటే 7th సెంచరీలో మన దేశానికి వచ్చినటువంటి ఒక బౌద్ధ భిక్షు, బుద్ధిస్ట్ మాంక్ అనమాట. వారిది చైనా. సో అక్కడి నుంచి చైనాలో ఆ టైంలో, అంటే 7th సెంచరీలో విదేశీ ప్రయాణాలపైన నిషేధం ఉండేది. అలా నిషేధం ఉన్నప్పటికీ కూడా హ్యుయాన్ సాంగ్ చాలా జాగ్రత్తగా అప్పుడున్నటువంటి కింగ్కి సంబంధించి వాళ్ళకున్నటువంటి గూఢచర్యానికి కూడా తెలియకుండా జాగ్రత్తగా సెంట్రల్ ఏషియా మీదుగా ఇండియా చేరుకున్నాడు. అది కూడా కాలినడకన హ్యుయాన్ సాంగ్ మన దేశానికి వచ్చారు. హ్యుయాన్ సాంగ్ కాలినడకన రావడం అనేది ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అది రావడానికి భయంకరమైనటువంటి గోబీ డెసర్ట్ లాంటి డెసర్ట్ని, ఆ ఎడారిని క్రాస్ చేయడము, ఆ తర్వాత మౌంటైన్స్ క్రాస్ చేయడము, అలా మొత్తానికి ఇండియా చేరుకుంటారు. హ్యుయాన్ సాంగ్ అసలు ఎందుకు ఇండియాకు వచ్చారు అంటే, వారు ఇండియా రావడానికంటే ముందే బుద్ధిస్ట్ మాంక్. అయితే ఈ బుద్ధిజం గురించి చాలా ఎక్స్టెన్సివ్గా తెలుసుకోవాలని ఉంది. చైనాలో అప్పటికే ఉన్నటువంటి స్క్రిప్చర్స్ తనని సంతృప్తి చెందనివ్వలేకపోయాయి స్పిరిచువల్గా. సో బుద్ధిజం ఎక్కడైతే పుట్టిందో, డైవర్సిఫైడ్ కల్చర్ ఉండేటువంటి మన దేశంలో, డిఫరెంట్ ఫిలసాఫికల్ థాట్స్ ఉండేటువంటి మన ప్రాచీన భారతదేశంలో, మన దేశాన్ని తానే స్వయంగా విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిస్ట్ సైట్స్ని దర్శించి ఇంకా బుద్ధిజం గురించి తెలుసుకోవాలనుకున్నారు. అందుకోసమే వారు ఇండియాకి వచ్చారు. హ్యుయాన్ సాంగ్ ఇండియాకి వచ్చినప్పుడు మన భారతదేశంలో హర్షవర్ధన, ఉత్తర భారతదేశాన్ని, నార్త్ ఇండియాని హర్షవర్ధన అనేటువంటి రూలర్ పరిపాలిస్తున్నారు. సో హ్యుయాన్ సాంగ్ అప్పుడున్నటువంటి నలంద యూనివర్సిటీలో ఒక 5 years గడిపారు. ఈ 5 yearsలో దాదాపు 15 months పాటు బౌద్ధ గురువు శీలభద్ర అనేటువంటి బౌద్ధ గురువు దగ్గర నుంచి మహాయాన బుద్ధిజం గురించి తెలుసుకున్నారు. అందులో విజ్ఞానవాదం గురించి ఇంకా ఎక్కువగా ఎక్స్టెన్సివ్గా డిబేట్స్ అవి జరిపారు. అట్లాగే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ సైట్స్కి మాత్రమే పరిమితం అవ్వకుండా హ్యుయాన్ సాంగ్ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అమరావతి స్తూపం అయి ఉండొచ్చు, నాగార్జున కొండ అయి ఉండొచ్చు, అట్లాగే వారు కాంచీపురం అనే ప్లేస్ని కూడా విజిట్ చేసినట్టుగా ఉంది. నెక్స్ట్ మహాబలిపురం, ఇప్పుడు ఎక్కడైతే షోర్ టెంపుల్ ఉందో మహాబలిపురంని కూడా విజిట్ చేశారు అనేది హిస్టారికల్గా ఉన్నటువంటి విషయము. సో మహాబలిపురానికి సంబంధించి ఎక్కువగా ఎవిడెన్సెస్ దొరకలేదు. కానీ హ్యుయాన్ సాంగ్ అప్పట్లో ఏదైతే ఈ భారతదేశంలో చూసారో, దాదాపుగా 15 ఏళ్ల పాటు మన భారతదేశంలోనే ఉన్నారు. సో ఈ దేశం మొత్తం, ప్రాచీన భారతదేశాన్ని పర్యటించి తన అనుభవాలన్నింటినీ అతను రికార్డ్ చేసుకొని ఆ తర్వాత హ్యుయాన్ సాంగ్ ఇక్కడి నుంచి చైనా వెళ్ళిపోయారు. చైనా వెళ్ళిన తర్వాత భారతదేశంలో తాను గమనించినటువంటి విషయాలు, చూసినటువంటి అంశాలు, ఇక్కడి నుంచి సేకరించినటువంటి కొన్ని గ్రంథాలు అన్నీ దాదాపు 600+ ఉంటాయి కదా, వీటిని ట్రాన్స్లేట్ చేసేటువంటి పని కూడా పెట్టుకున్నారు. ఒక పెద్ద టాస్క్ అది. అయితే అందులో కొంతవరకు తాను ట్రాన్స్లేట్ చేయగలిగారు. సో ఈ ట్రాన్స్లేట్ చేసినటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ రికగ్నిషన్ కోసము మన ఇండియా అండ్ చైనా 2 దేశాలు కూడా డిప్లొమాటిక్గా ఇనిషియేటివ్స్ తీసుకున్నాయి. అందుకోసమే హ్యుయాన్ సాంగ్ మనకి న్యూస్లో ఉన్నారు. హ్యుయాన్ సాంగ్కి సంబంధించినటువంటిది అది ఒక ఎపిక్ జర్నీగా చెప్పొచ్చు. తను స్పిరిచువల్ జర్నీ టేకప్ చేసి మన ఇండియాని విజిట్ చేశారు. అప్పట్లో 1400 ఏళ్ళ కిందట అది కేవలం ఒక ప్రయాణం మాత్రమే. కానీ ఇప్పుడు చూస్తే 7th సెంచరీకి సంబంధించి ప్రాచీన భారతదేశ చరిత్రని, అప్పుడున్నటువంటి సొసైటీ ఎలా ఉంది, అప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, ఇండియాలో ఎలాంటి ఫిలాసఫికల్ థాట్స్ ఉన్నాయి, ఇట్లా చాలా విషయాలకి అన్నింటికి సంబంధించి చరిత్రని కళ్ళకు కట్టినట్టుగా తన రికార్డ్స్లో హ్యుయాన్ సాంగ్ నమోదు చేశారు. ఒక భారతదేశ చరిత్ర మాత్రమే కాదు,
సెంట్రల్ ఏషియాకి సంబంధించినటువంటి వివరాలు కూడా అందులో ఉన్నాయి. అట్లాగే చైనాలో బుద్ధిజం బలపడడానికి సంబంధించి హుయాన్సాంగ్ జర్నీ అనేది దోహదపడింది.